పప్పు బ్యాచ్ మళ్ళీ పప్పు చేసినా పప్పు వారానికి 2 times తినాలి. నా మొక్కం దవడలు పలుగుతాయి. పప్పు చక్కని ప్రోటీన్స్ ఉంటాయి పప్పులో. ఆ లక్కీకి ఎందుకు అంతంత వేసి పంపుతావు? నాకు అంత వస్తుంది. ఎందుకు అంతంత వేస్తావు? మగపిల్లగాళ్ళు మరింత తింటారు. ఆడపిల్ల 1 గంట తక్కువ వేయడం, మగపిల్లగాళ్ళ కొద్దిగా ఎక్కువ వేయాలి. అన్నీ అంతే. నాన్ వెజ్ కూడా అంతే. ఒక ముక్క ఎక్కువ వేస్తావు. అన్నీ నాన్ వెజ్ నీకు ఎక్కువ వేస్తా. పప్పు వాడికి ఎక్కువ వేస్తా. వాడికి ఇష్టం పప్పు. అట్లా అనమాట. వాడికి పప్పు అంటే బాగా ఇష్టం. మరి మన ఇప్పుడే మన తర్వాత వాడి ఇష్టం. వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటాడు. నెయ్యి నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి చూపి నెయ్యి. మగపిల్లగాడు చెప్పండి ఫ్రెండ్స్, మగపిల్లగాడు కొంచెం ఎక్కువ తినరా, ఆడపిల్ల కొంచెం తక్కువ ఉంది. మా అమ్మ మాకేం చెప్పిందంటే, మా అమ్మ ఫస్ట్ నుంచి మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పేది ఉన్నప్పుడు మటన్ వండినా ఏది వండినా కూడా బోన్స్ అవన్నీ మా నాన్నకి వేసేది. మాకు మటన్ మెత్తటి ముక్కలు పెట్టేది. మేము అడిగేది మమ్మీ మాకెందుకు పెట్టలేదమ్మా అంటే, అవి మగవాళ్ళే తినాలి, బోన్స్ వాళ్ళు పనులు చేసేటోళ్ళు కదా అనేది. ఇప్పుడు మా మమ్మీ అదే ఫాలో అయ్యింది. ఎందుకంటే నల్లి బొక్కలు మూలగ బొక్కలు అన్నీ మా డాడీకి మా తమ్ముడికి వేస్తుంది. నాకన్నీ వాళ్ళు లేపుతారు. నువ్వు లేపుతావా? వాటర్ క్యాన్ లేపుతా. వాటర్ క్యాన్ వాళ్ళకి కొంచెం పెద్ద పెద్ద పనులు వాళ్ళకు ఉంటాయి. ఆడపిల్ల కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మనం కొంచెం తక్కువ తిన్నా ఏం పర్లేదు. నా ఒపీనియన్ అయితే అదే. ఎందుకంటే మా అమ్మ అట్లా నేర్పింది నాకు. అదే నా ఒపీనియను. ఇక పప్పు కూడా వాడు మంచి కడుపు నిండా తింటాడు పప్పు రోజు. వాడు కొంచెం మరింత తెస్తా. పప్పు నువ్వు కూడా ఫస్ట్లో పప్పు తినలేదండి. ఇప్పుడు నేను చేసే పప్పు ఫస్ట్లో తినలేదులే. ఫస్ట్ ఇయర్ నుంచి ఇక స్టార్ట్ అయింది. పప్పు నచ్చింది. నేను చేసే పప్పు నచ్చి తింటున్నావు. ఫస్ట్లో తినలే కదా. మరి ఊకే చెప్తే నచ్చదు. ఊకంటే వారానికి 2 times తినాలి పప్పు. చెప్పు వాళ్ళని అడుగు, మన సబ్స్క్రైబర్లు అడుగు. పప్పు తింటే మంచి బలం. పప్పు కందిపప్పు చాలా బలం. మాంసకృతులు మా డాడీ వచ్చిందమ్మా. ఊరికి వస్తాడు ఇక. పప్పు అంటే డాడీకి ఏమి ఇష్టం తెలుసా? తెలుసులే. మేము బాగానే తింటాం పప్పు. సరే బాయ్. 1 పూట తిన్నా 2 పూటలు తిన్నా పప్పు చాలా ఇష్టం మా ఇద్దరికి. నైట్ ఏదో కూర చేసుకుందాం, ఫ్రై ఏదైనా ఆలుగడ్డ ఫ్రై. అబ్బో అవి చేసుకుందాం. సర్లే కానీ ఆ పప్పులోకి చిప్స్, అదే చల్ల మిరపకాయలు వేయించు. అంతే ఉంటావా? లేకపోతే ముద్ద పోదు. ముద్దదే కదా. చిప్స్లు చల్లమిరకాయలు ఎండ పెడతాం. తయారు చేద్దామంటే అప్పడాలు ఎప్పుడు పెడదాం? ఏమో నా ఎగ్జామ్స్ అయిపోద్దిగా పెడదాం. రేపటి నుంచి పెడదాం. ఎండలు పోతాయి. మే నెల దాటిపోతే ఎండలు పోతాయి. ఇక మళ్ళీ వర్షాలు పడతాయి. బియ్యం పిండి వడియాలు, గుమ్మడికాయ వడియాలు, గుమ్మడికాయలు ఉన్నాయి. పెడదాం. బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కాలి. లేకపోతే మీకు మేము పెట్టగానే మీకు సింబల్స్ రావు అనమాట. నోటిఫికేషన్స్ రావు. ప్లీజ్ మీరు పెద్ద వీడియోలు కూడా చూసి లైక్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్. యూట్యూబ్లో పోవాలి అది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా పాప సింగర్ కావాలన్న కోరికని మీరే జడ్జెస్, మీరే ప్లీజ్.